నమస్తే అండి. నా పేరు వెంకటరెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ని. ఎన్నో రోజులుగా యువత వెయిట్ చేసే టైం ఆసన్నమైంది దొరా. రేపు ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే ఎంతో వస్తుందిలే, మొన్నటి వరకే వచ్చింది కదా అని నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంటారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎలా ఉంటాయంటే వేల సంఖ్యలోనే ఎస్ఐ 1000 పోస్టులకు తక్కువ ఉండదు, కానిస్టేబుల్ 10,000 పోస్టుల పైన ఉంటాయి దొరా. రేపు మార్చి నాటికి ఎన్ని వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంటాయో అవన్నీ డాటా వచ్చినాక ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు ఎన్ని చెప్పినామన్నది కాదు, ఇప్పుడు వచ్చిందా రేపు ఎంతమంది వస్తుందన్నది. ఇంత పెద్ద నోటిఫికేషన్ నువ్వు వాడుకోకుండా మొన్ననే అయిపోయింది కదా అని నిమ్మకు నీరెత్తినట్టు ఊర్లలో పడుకుంటే ఎవరి ద్వారా చేసేది మనం కాకపోతే చేసేది మనమే ఉండాలా. లేచి పరిగెత్తు, నీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ చేసే దాంట్లో లోపం లేకుండా చేయి, 100% సాధిస్తావు దొరా. నిన్ను మించినోడు ఇంకొకటి ఉండడు చెయ్యాలనే కసి నీలో ఉప్పెనలాగా ఊగిపోతే నిన్ను దేవుడు తప్ప వేరేవాడు ఆపలేడు దొరా. రా, ఒక్కసారి బయటికి రా. ఎందుకంటే ఇప్పుడున్న నోటిఫికేషన్లలో మొన్న గ్రూప్ 4లకు సెలెక్ట్ అయిన వాళ్ళు, డిఎస్సికి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరు పోతే మామూలుగా అన్ని వేకెన్సీస్ వస్తుంటాయి దొరా. ఎస్ఐ కానిస్టేబుల్లోకి వెళ్ళి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4కి వెళ్ళిపోతే రేపు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో ఆలోచించు. పదవీ విరమణ చేసే టైం ఆసన్నమైంది అంటే వాళ్ళందరివి కూడా వేకెన్సీస్ అయితే నీకు ఎన్ని పోస్టులు ఉంటాయి? ఇప్పుడున్న నీ పోస్టులు మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ క్యాలెండర్ ఇయర్లో సగం కూడా ఉండవు దొరా. ఇప్పుడే కొట్టు, నువ్వు కసి తీర కొట్టు, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా కొట్టు. చెయ్యాలనే కసి నీలో ఉండాలి దొరా. 100% సాధిస్తామని నేను అనుకుంటున్నా. నువ్వు ఏ విలేజ్లో ఉన్నా, ఏ మండల్లో ఉన్నా, ఏ డిస్టిక్లో ఉన్నా ఒక్కటే నీ టార్గెట్ ఉండాలా. ఈసారి జాబ్ కొట్టినంత వరకు విశ్రమించకుండా హార్డ్ వర్క్ చేస్తే నిన్ను కొట్టేవాడు ఇంకెవాడు ఉండడు దొరా. నీతోనే ఏదైనా సాధ్యం. ఆ ఫైర్ నీలో ఉండాలా, చెయ్యాలనే సంకల్పం నీలో రక్తం కుత 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 ఉడికే భావం ఉంటే ఏ కోచింగ్ అన్నది కాదు, ఎక్కడని కాదు, ఇది కాదు, అది కాదు, నీలోనే లోపం పెట్టుకొని ఎక్కడో వెతుకుతే ఎక్కడ దొరుకుతుంది దొరా. నీది నువ్వు మార్చుకో. నీది నువ్వు మారుస్తే రేపు సమాజాన్ని మార్చగలవు. నువ్వు ఆలోచించే తీరు మార్చుకో. నువ్వు ఉప్పెనలాగా ఊగిపోవాలి దొరా. చెయ్యాలనే సంకల్పం నీలో ఉండాలా. అప్పుడు మాత్రం నువ్వు అనుకున్నది సాధించగలవు. ఏదో అన్నాడు, ఎవడో కొట్టిండు, వాడు కొట్టిండు, వీడు కొట్టిండు, నేనెందుకు కొట్టలేను అనుకుంటుంటే నోటిఫికేషన్ వచ్చినాక నువ్వు ఒక్కడి ఉన్నావా, మూలకట ముసలమ్మ కూడా వస్తుంది దొరా. దానికి నీకు తేడా ఉండాలంటే ఇప్పుడు ఆలోచించు, ఇప్పుడు ఒక ప్లాన్ చేసుకో. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే నాటికే ఒకసారి కోచింగ్ కంప్లీట్ అయిపోయి మంచిగా ప్రిపేర్ అయ్యి దాన్ని రివిజన్ చేసుకుంటా, ఎగ్జామ్స్ రాసుకుంటా, డైలీ 1 అవర్ గ్రౌండ్ చేసుకుంటుంటే అది ఎట్లుంటుంది? ఒక అయ్య అంటాడు నాకు గ్రౌండ్ వచ్చు, ఒక అమ్మ అంటది నాకు సబ్జెక్ట్ వచ్చు అని. సబ్జెక్ట్ వచ్చినోడు గ్రౌండ్లో పోతాడు, గ్రౌండ్ వచ్చినోడు సబ్జెక్ట్లో పోతాడు. నువ్వు ఆలోచించే దాని మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నిండు కుండ తొలకనే తొలకదు, ఎల్తి కుండనే ఎగిసెగిసి పడుతుంది. నువ్వు ఏ కుండం అనేది నువ్వు ఆలోచించుకోదోరా. నీ తల్లిదండ్రులు నీ కొరకు కష్టపడి ఇంత తెచ్చినప్పుడు ఇంత పెద్ద నోటిఫికేషన్ 2 చేతులతో అందిపుచ్చకుండా ఏదో సాకులు చెప్పుకుంటా ముక్కు చీర్చుకొని బిర్రగా మూత తీయకుండా దాగి ఏ సందులో పడుకుంటే ఎక్కడికి వెళ్ళొస్తాయి దొరా జాబు? ఏ కోచింగ్ సెంటర్లను కోచింగ్ తీసుకుంటేనే కాదు దొరా. నీది నువ్వు మార్చుకో. ఫస్ట్ వన్ నీది నువ్వు మార్చుకుంటే ఆ కోచింగ్ అనేది నీకు గైడెన్స్గా యూజ్ అవుతుంది, నిన్ను ప్రేరేపించడానికి యూజ్ అవుతుంది. కానీ ఏదో పోయేసి ఇది అయింది అది అయింది అని చెప్పడం కరెక్ట్ కాదు దొరా. నిన్ను నువ్వు మార్చుకో. భూమిలో పాతి పెట్టిన పక్కన పలగ తీసుకొని వస్తామని నేను ఆశిస్తున్నా దొరా. థ్యాంక్ యూ.